ఫైనలీ గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఏంటంటే వచ్చేంతవరకు ఒకటి, వచ్చిన తర్వాత ఇంకొకటి, పెళ్ళయ్యేంతవరకు ఒకటి, పెళ్ళైన తర్వాత ఇంకొకటి. మెయిన్ థింగ్ ఏమవుతుంది, పెళ్ళైన తర్వాత స్టెబిలిటీ, కన్సిస్టెన్సీ, గొడవలు కాకుండా, పోలీస్ స్టేషన్ వెళ్ళకుండా ఇవన్నీ ఉండాలి అని అంటే మనం అర్థం చేసుకోవాలి సిస్టమ్ని. ఏంటి ఆ సిస్టమ్ అని అంటే కాంప్రమైజ్. Compromise is the best way to have a happy family and to have a proper strategy to clear group 1. నోటిఫికేషన్ వచ్చినంత మాత్రాన ఉద్యోగం వచ్చినట్టు అయిపోయింది అందరికీ. నోటిఫికేషన్ రావడం, ఉద్యోగం రావడం రెండు ఒకటి కాదు, రెండు వేరే. ఎవరైనా సరే, నాకు చిన్న పాప ఉంది, 5 years పాప. ఆధార్ కార్డ్ నెంబర్ మీద ఏజ్ ఒకటి మార్చేసి ఒక అప్లికేషన్ వేస్తే తనకు కూడా ఆల్ టికెట్ నెంబర్ వచ్చేస్తుంది, గ్రూప్ 1 ఆల్ టికెట్ నెంబర్. సో అప్లికేషన్ కాదు, ఆ అప్లికేషన్కి మనం ఎంత న్యాయం చేశామన్నది ఇంపార్టెంట్. ఆ సర్వీసెస్లో మనం వెళ్ళడం కోసం మనం ఎంత ప్రిపేర్ అయ్యామన్నది ఇంపార్టెంట్. ఆ ప్రిపరేషన్ అనే ప్రాసెస్లో మన యొక్క ఎఫర్ట్స్ ఏంటన్నది ఇంపార్టెంట్. కానీ ఒక బెనిఫిట్ ఏంటంటే కేసీఆర్ వల్ల కొంచెం లేట్ అయినందుకు నోటిఫికేషన్ అందరూ పక్కనే పెట్టారు. TSPSC ప్రిపరేషన్, అది మీకు ఒక్క బెనిఫిట్. అందరూ పక్క పెట్టడం వల్ల ఏమైందనంటే అందరికీ ఒకటే ఈక్వాలిటీ, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అయిపోయింది. అందరికీ ఒకటే విధమైనటువంటి న్యాయం. ఎందుకంటే ఎవరు చదవలేదు. ఇప్పుడు ఎవరు చదువుతారో వాళ్ళే విన్నర్. అది 100% ట్రూ. ఈ రోజు నుంచి ఇప్పటిదాకా చదివింది కూడా ఉపయోగమే. కానీ ఏమవుతుందనంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎనర్జీ ఉంటుంది కదా, అది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత ట్రైనింగ్ చేసినా కూడా యుద్ధంలో మనం ఇంకెక్కువ పర్ఫామ్ చేస్తాం. ఎందుకని అంటే అక్కడ చచ్చిపోతాం. మనం పర్ఫామ్ చేయకపోతే ఏమవుతుంది, చచ్చిపోతాం. ట్రైనింగ్లో ఏమవుతుంది, మనం బాగా పర్ఫామ్ చేయకపోయినా ఏం కాదు, తిడతారు మహా అయితే, అంతేగాని చచ్చిపోం. కానీ యుద్ధంలో, వార్లో, రణరంగంలో మనం పర్ఫామ్ చేయలేదనుకోండి చచ్చిపోతాం, చంపేస్తారు. ఇక్కడ చంపేయడం అంటే 504వ ర్యాంక్ రావడం, 505 ర్యాంక్ రావడం, 504 ర్యాంక్ రావడం అంటే ఉద్యోగం రాకపోయినట్టే కదా. సో ఈ రణరంగంలో మనం ఇప్పటి నుంచి ఎలా ఉన్నామన్నది ఇంపార్టెంట్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. నేను ఎవరో ర్యాండమ్గా మా రిలేటివ్ ఒకరితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అన్నారు కదా, నేను చాలా బిగినర్ని, ఇగో నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి చదువుదాం అనుకుంటున్నాను అన్నప్పుడు ఒక విషయం చెప్పాను. నేను ఏం చెప్పానంటే అది వాస్తవమే. ఈ రోజు నుండి మనం ఎలా చదువుతామన్న దానిపైన మన విజయం డిపెండ్ అయి ఉంది. దట్ ఈస్ 100% ట్రూ. కొంచెం నాకు బేసిక్స్ ఉన్నాయి సార్, నాకు ఫండమెంటల్స్ ఉన్నాయంటే ఇట్స్ వాల్యూ యాడెడ్, 100% ఇట్స్ వెరీ గుడ్ థింగ్. బట్ లేదు సార్ నేను ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నానంటే ఏం చేయాలి అని అంటే పక్కవాడి కన్నా ఒక 2 గంటలు ఎక్కువ చదవాలి. మొహమ్మద్ అలీ ద బాక్సర్, హీ టోల్డ్ దట్ నువ్వు గెలవడానికి కారణం ఏంటి అన్నానంటే నేను ప్రాక్టీస్ చేశాను, వేరే వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేశారు, కానీ నా మనసులో ఒకటి ఉండేది, లేట్ నైట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఎవరైనా రెస్ట్ తీసుకుంటారు. నేను ఆ టైంలో కూడా నేను ట్రైనింగ్ చేశాను, ఆ టైంలో కూడా నేను ఐ గేవ్ ఇంపార్టెన్స్ ఫర్ మై ఫిట్నెస్. So when our competitor is sleeping, when our competitor is not working, at that time if we work 100% we will perform. For example, ఒక ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నాము, నేను ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఉంటాను అని కోవిడ్లో అనుకోని ఉంటే వాడు 2 సంవత్సరాలు అకాడమిక్ ఇయర్స్, 2 సంవత్సరాలు కాంపిటేటివ్ వరల్డ్లో ఉండేటోడు కాదు. అప్పుడు ఏం చేశాడు, అడాప్ట్ అయ్యి ఆన్లైన్ ఎడ్యుకేషన్కి అడాప్ట్ అయ్యాడు కాబట్టి ఆ రేస్లో ముందుకెళ్ళాడు. అంటే దాని అర్థం ఏంటి, లైఫ్లో ముందుకెళ్ళాలి అని అంటే అడాప్టేషన్ కూడా ఇంపార్టెంట్. ఈ 6 నెలలు యూ హ్యావ్ టు అడాప్ట్ ఆల్సో. హౌ యూ ఆర్ గోయింగ్ టు అడాప్ట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ యువర్ జర్నీ ఆఫ్ సక్సెస్. సో ఏం చేయాలి సార్ మరి ఇప్పటి నుండి? నేను చెప్పిన విధంగా బాగా గుర్తుంటే నేను ఒకటే మాట అన్నాను, ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ప్రిలిమ్స్ ఉంటుందని. ఇంకా వాళ్ళు జూలై కూడా అన్నారు, జూలై ఆర్ ఆగస్ట్. సో ప్రిలిమ్స్ మన స్ట్రాటజీ ఏంటంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్ వరకు ఎట్టి పరిస్థితుల్లో సిలబస్ కంప్లీట్ చేయడం. అంటే మీరు ప్రిలిమ్స్ ఎందుకనంటే నాకు తెలుసు, నాకు యూపీఎస్సీలో చాలా అనుభవం ఉంది, కమర్షియల్ కాదు. సో మీకు ర్యాంకు తెప్పియాలనే ఉద్దేశం మాత్రమే నా మైండ్లో ఫిక్స్ అయింది. దట్ 100% ట్రూ, 100% డామ్ ట్రూ ఇట్ ఈస్, ఇఫ్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. అది నా మనసులో ఫిక్స్ అయింది కాబట్టి ఏం చెప్తున్నానంటే ప్రిలిమ్స్ వరకు మనం సిలబస్ కంప్లీట్ చేస్తూ ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి. ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో అవి రాసుకుంటూ వెళ్ళాలి. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత TSPSCకైనా అదే వర్తిస్తుంది, యూపీఎస్సీకైనా అదే వర్తిస్తుంది. ఏంటనంటే ఎప్పుడైనా కూడా ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మనం క్లాస్ రూమ్లో కూర్చోకూడదు. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మనము
వీ హ్యావ్ టు సిట్ ఫర్ రైటింగ్ ఆన్సర్స్, వీ హ్యావ్ టు సిట్ ఫర్ సెల్ఫ్ ప్రిపరేషన్. ఆ మెయిన్స్ 3 నెలల కాలం ఏదైతే ఉంటుందో ఆ మెయిన్స్ 3 నెలల కాలంలో మనం రైటింగ్ ప్రాక్టీస్కి, సెల్ఫ్ ప్రిపరేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ప్రాక్టికల్, నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను, ఇంతకుముందు మీ క్లాస్లో చెప్పాను, ప్రాక్టికల్గా ఉండాలి. ప్రాక్టికల్గా ఉండడం అంటే ఏంటంటే మనం క్లాస్లో విన్నది మనం రిసైటేషన్ చేసుకోవడం, రివిజన్ చేసుకోవడం. ఆ రివిజన్ లేనప్పుడు ఎవరైనా సరే, ఏకలవ్యుడైనా సరే, ఏకలవ్యుడు గురువు దగ్గర చాటుకుంటూ నేర్చుకున్నాడు. చాటుకుండి నేర్చుకున్నాడంటే ఒకసారి నేర్చుకునే రాలేదు ఆయనకి. నేర్చుకున్నది పలుసార్లు, 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు, 40 సార్లు ట్రై చేయంగా గురికి తాకింది అది. సో ఇట్స్ ఆల్ అబౌట్ రివిజన్. ఇట్స్ ఆల్ అబౌట్ రివిజన్. రివిజన్ మీన్స్ వాట్స్ ఆర్ రిసైటేషన్. చదివింది రిసైటేషన్ చేయడం. కానీ నేనే నమ్ముతానంటే రిసైటేషన్ చేయడం కానీ బట్టి కొట్టకుండా రిసైటేషన్ చేయడం, అర్థం చేసుకుంటూ రిసైటేషన్ చేయడం, అర్థం చేసుకుంటూ రిసైటేషన్ చేయడం ఇంపార్టెంట్. సో మనం ప్రిలిమ్స్ వరకు ఎనీ పాయింట్ ఆఫ్ టైం, ఏ పరిస్థితుల్లోనైనా ప్రిలిమ్స్ వరకు సిలబస్ ప్రాపర్గా, ఒక్క టాపిక్ పెండింగ్ లేకుండా, ఒక కంప్లైంట్ లేకుండా ప్రిలిమ్స్ వరకు కంప్లీట్ చేస్తాం. ఒక వార్ ఫూటింగ్ మీద, ఇబ్బంది పెట్టకుండా. మళ్ళీ ఒక క్లాస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఈరోజు 3 క్లాసెస్ ఉన్నాయి కదా, ఒక 4 క్లాసెస్ అవుతాయి, ఒక క్లాస్ ఎక్స్ట్రా అవుతుంది. సో ఏదైతే మనకి 8 to 12 వరకు ఉందో, 7 to 9 PM వరకు ఉందో, అది 5 to 9 PM అవుతుంది. 5 to 9 PM అవుతుంది. మిగతా టైం మీరు ప్లాన్ చేసుకోండి ప్రాపర్గా. మిగతా టైం ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఇలా వెళ్ళి మనం ప్రిలిమ్స్ వరకు అనుకున్నట్టు 600 గంటలు, 600 hours ఆఫ్ క్లాసెస్ వీ విల్ బీ కంప్లీటింగ్. కానీ ప్రిలిమ్స్ తర్వాత నేను మళ్ళీ వదిలిపెట్టాను. ఎగ్జామ్స్ రాయాలి. ఆ మెయిన్స్ టైంలో ప్రిలిమ్స్ అయిపోయిన 3 నెలలు ఉంది కదా, ప్రిలిమ్స్ అయిపోయిన 3 నెలలే చాలా చాలా ఇంపార్టెంట్. అది యూపీఎస్సీ ఆస్పిరెంట్కైనా, టీఎస్పీఎస్సీ ఆస్పిరెంట్కైనా, ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్కైనా, జమ్మూ అండ్ కాశ్మీర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా, ఎవరికైనా కూడా మెయిన్స్ కన్నా ముందు మనము క్లాస్ రూమ్ క్లాసెస్ కాకుండా మనం దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని అంటే ప్రిపరేషన్. సో బై ద టైమ్ ఆఫ్ ప్రిలిమ్స్ వీ హ్యావ్ టు కంప్లీట్ అవర్ కోర్స్. మీరు అలా అయిపోతే ఏమవుతుందంటే ప్రిలిమ్స్ తర్వాత మీకు కాన్ఫిడెన్స్ ఉండేది, ఓకే నాది అయిపోయింది క్లాసెస్, నేను ఇప్పుడు ఏం చేయాలి, నేను చదవాలి, నేను ఎగ్జామ్స్ రాయాలి, చదవాలి ఎగ్జామ్స్ రాయాలి, చదవాలి ఎగ్జామ్స్ రాయాలి. మన దగ్గర ఎలాగో రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి. ఏదైనా టాపిక్ మిస్ అయినా కూడా మళ్ళీ రికార్డెడ్ వీడియోస్కి వెళ్ళి చూసుకోవచ్చు. లేదు లైవ్ క్లాసెస్ కూడా వింటూ ఉంటారు, మీరు ఆఫ్లైన్లో వింటారు, ఆన్లైన్లో వింటారు. సో ఎట్టి పరిస్థితుల్లో రిజల్ట్ అనేది కాంప్రమైజ్ కాకూడదు. 503 పోస్టులు అని అంటే యూపీఎస్సీలో 900 పోస్టులు అనుకోండి, 1000 పోస్టులు ఈసారి. ఇండియా మొత్తం 1000 పోస్టులు, ఓన్లీ తెలంగాణలో సగం పోస్టులు, 500 పోస్టులు. సో ఎవరైనా యూపీఎస్సీ ఎక్స్పీరియన్స్ ఉంటే నన్ను ఏమన్నా అడిగితే నేను ఏమని చెప్తానంటే, మీరు యూపీఎస్సీలో చాలా స్ట్రాంగ్గా ఉంటే యూపీఎస్సీ రాయండి, లేదు సార్ అటు ఇటు ఉన్నాను అన్నప్పుడు టీఎస్పీఎస్సీ రాయండి. ఎందుకనంటే రిజల్ట్ మోర్ సర్టెన్ హియర్ నౌ. ఏదైతే అన్సర్టెనిటీ అనే వర్డ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి లింక్ అయి ఉందో అది కాస్త సర్టెన్గా మారిపోయింది. ఎందుకనంటే 2 విషయాలు, ఒకటేమో ఎలక్షన్లు, ఇంకోటేమో ఇంటర్వ్యూ లేకపోవడం. సో సర్టెనిటీ ఈజ్ మోర్ విత్ ఏపీ TSPSC వెన్ కంపేర్ టు యూపీఎస్సీ. అండ్ వన్ మోర్ థింగ్ ఐ విల్ టెల్ యూ, ఇఫ్ ఎవరైనా యూపీఎస్సీ నెక్స్ట్ అటెంప్ట్ నేను యూపీఎస్సీ రాస్తానంటే, నా స్టూడెంట్ ఒక అతను ఉన్నాడు, దివేష్ చతుర్వేది అని, ఈసారి ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు, ఆంథ్రోపాలజీ స్టూడెంట్ ఆయన. ఈసారి ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. ఆయన సబ్ కలెక్టర్ వారణాసికి, Group 1 ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అతను ఇంటర్వ్యూ అయిపోయి మొన్ననే జరిగింది, నిజంగా జరిగింది. ఇంటర్వ్యూలు జరిగినప్పుడు అతను మొత్తం సబ్ కలెక్టర్ మీద క్వశ్చన్స్ అడిగి, ఎప్పుడైతే మనం ఆల్రెడీ Group 1 ఆఫీసర్ లాగా, ఎస్టాబ్లిష్డ్ ఆఫీసర్ లాగా ఇంటర్వ్యూకి వెళ్తామో, యూపీఎస్సీ ఇంటర్వ్యూకి 10-15 మార్కులు ఎక్కువ పడతాయి. అక్కడ కూడా వాల్యూ యాడెడ్ అడ్వాంటేజ్. అంటే మీ జర్నీ ఆపకుండా నేను యూపీఎస్సీ కూడా రాస్తాను అన్న ప్రశ్నకి జవాబు. సో దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అందరూ సీనియర్స్ ప్రతి ఒక్కరు రాస్తున్నారు, చెప్పట్లేదు, నేను రాయట్లేదు. ప్రతి ఒక్కరు సీనియర్స్, డిస్ట్రిక్ట్ రిజిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్డీఓ పోస్ట్ కోసం రాస్తున్నారు. కాంపిటీషన్ ఈజీ కాదు, ఒక మాయలో కాదు, మనం రియాలిటీగా ప్రాక్టికల్గా మనం పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఇక ముందు ఎలాంటి జడ్జిమెంట్స్ లేకుండా వర్క్, చదవడం అంతే. నా పనే చదవడం, చదవడం ఒకటే కాదు, రాయడం కూడా Group 1కి. సో ఇలా చేశారు అని అంటే ఇదే స్ట్రాటజీ, ఇంకేం లేదు. ప్రిలిమ్స్ వరకు సిలబస్ కంప్లీట్ చేసేసుకోండి ఒకసారి. 1 టైం రీడింగ్, ప్రిలిమ్స్ చదవండి. 1 టైం రీడింగ్, 3 పనులు ప్రిలిమ్స్ వరకు. 1 టైం రీడింగ్ విత్ క్లాసెస్. రెండోది ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ రాయడం. ప్రిలిమ్స్ క్లియర్ కాకపోతే మొదటికే మోసం, ప్రిలిమ్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. మూడోది ఏవైతే టెస్టులు ఉన్నాయో ఆ టెస్టులు పద్ధతి ప్రకారంగా రాయడం. ప్రిలిమ్స్ తర్వాత ఎక్స్క్లూజివ్ సెల్ఫ్ స్టడీ ప్లస్ టెస్ట్ సిరీస్, ఎగ్జామ్స్.
ఏదైనా డౌట్ ఉన్నప్పుడు ఆ రికార్డెడ్ వీడియో పెట్టుకుంటాం, మళ్ళీ చూస్తాం. ఏదైనా డౌట్ ఉన్న రికార్డెడ్ వీడియో పెట్టుకుంటాం, మళ్ళీ చూస్తాం. సో ఏ డౌట్స్ కూడా ఉండవు. ఎలాగో నేను అందుబాటులో ఉంటాను, అందరు ఫ్యాకల్టీస్ అందుబాటులో ఉంటారు. సో ఏది చేసినా నవంబర్ వరకే చేయగలరు. ఏప్రిల్ అయిపోయింది, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఏది చేసినా 7 నెలలే అంతే. మళ్ళీ ఎప్పటికి వస్తుందో ఇక తెలియదు. ఇక ఎప్పటికి వస్తుందో ఇక మనకు తెలియదు. మన చేతిలో లేని పని అది. మంచి అవకాశం. వేరే స్టేట్ వాళ్ళు కూడా రాస్తానంటున్నారు ఆ జనరల్ కేటగిరీలో. అదర్ పీపుల్ ఆల్సో వాంట్ టు రైట్ ఇన్ దట్ జనరల్ కేటగిరీ బికాస్ ఆఫ్ మోర్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్. సో జనరల్ కేటగిరీ, ఇఫ్ ఎనీ ఇంటెలిజెంట్ ఈస్ దేర్, హీ విల్ టేక్ ఇన్ ద జనరల్ కేటగిరీ. హౌ మచ్ జనరల్ కేటగిరీ? Non-locals in group 1? Let it be less percentage, but out of 500 ఆ రిజర్వేషన్స్ అన్ని పొంగ ఒక 10 పోస్టులనే మిగులుతాయి వాళ్ళకి 5%. ఒక 10 పోస్టులు వెళ్ళిపోయినట్టే కదా ఇంటెలిజెంట్ పర్సన్స్ నాన్ లోకల్స్ రాస్తే. సో వీ హ్యావ్ డిప్యూటీ కలెక్టర్స్ 42, డిఎస్పీ పోలీస్ 91, సిటిఓ 48, ఆర్టీఓ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ 4, జిల్లా డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ 5, జైళ్ల శాఖ డిఎస్పీ, జైల్స్ డిఎస్పీ 2, లేబర్ ఆఫీసర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 2, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, చాలా మంచి పోస్ట్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, విత్ ఇన్ 4 years యూ కెన్ బికమ్ సూపరింటెండెంట్ ఆఫ్ ఎక్సైజ్ 26, మున్సిపల్ కమిషనర్స్ 41, ఇన్ దట్ వే ఎంపీడీఓ 121, ఓవరాల్ అన్ని కలిపి 503 పోస్టులు. చాలా మంచి నోటిఫికేషన్. సో డోంట్ మిస్ దిస్ నోటిఫికేషన్. Don't live in some maya, illusion. We should not live in some illusion. We have to come very near to the reality. So don't miss this opportunity, and I recommend everyone try to come offline. If you come offline, you will be having more accessibility. So you can know the competition, you can speak with the teachers, you can speak with your friends, and you can study also. This is what my final thing. So all the best. And today's class is Directive Principles of State Policy. Directive Principles of State Policy. దాన్ని ఏమంటారంటే డిపిఎస్పి అని కూడా అంటారు. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఫ్రమ్ వేర్ వీ టుక్ దిస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మీన్స్ ఫ్రమ్ ఐరిష్ కాన్స్టిట్యూషన్. వీ టుక్ ఫ్రమ్ ఐరిష్ కాన్స్టిట్యూషన్. సో వాట్ డస్ దిస్ మీన్? డిపిఎస్పి మీన్స్ దట్ గివింగ్ డైరెక్షన్స్ టు ద స్టేట్, అంటే గవర్నమెంట్కి giving directions to the state in the process of making policies. ఒక స్టేట్కి మేజర్ ఆబ్జెక్టివ్ ఏముంటుందంటే, ఒక స్టేట్ అంటే పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్కి ఒక మేజర్ ఆబ్జెక్టివ్ ఏముంటుందంటే వెల్ఫేర్ స్టేట్. వెల్ఫేర్ ప్రొవైడ్ చేయాలి. ఆ వెల్ఫేర్ ప్రొవైడ్ చేసే తరుణంలో ఏమవుతుందనంటే ఎలాంటి ప్రిన్సిపల్ ఫాలో అవ్వాలో కన్ఫ్యూజన్లో ఉంటుంది స్టేట్. సో కాన్స్టిట్యూషన్ అది అర్థం చేసుకొని, కాన్స్టిట్యూషనల్ మేకర్స్ అది అర్థం చేసుకొని వాళ్ళు ఏం చేశారంటే, స్టేట్ నువ్వు కన్ఫ్యూజ్ కాని అవసరం లేదు, నీకు నేనేం చేస్తానంటే నేనే ప్రిన్సిపల్స్ ఇస్తాను, నేనే నీకు డైరెక్షన్స్ ఇస్తాను, ఈ డైరెక్షన్స్ ప్రకారంగా నువ్వు ఫాలో అయిపో, ఆ డైరెక్షన్స్ ప్రకారంగా నువ్వు పాలసీ చేస్తూ వెళ్ళిపో. ఆ వాటినే ఏమంటామంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, వేర్ ద డైరెక్షన్స్ ఆర్ గివెన్ ఫ్రమ్ ద Constitution of India with respect to what? Making of the policies. For what? For welfare state. అంటే వెల్ఫేర్ ఇవ్వడం కోసము కొన్ని డైరెక్షన్స్ రాజ్యాంగమే పొందుపరిచింది. ఎందులో పొందుపరిచిందంటే డిపిఎస్పిలో పొందుపరిచింది. ఎక్కడి నుంచి కాపీ కొట్టాము అని అంటే ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి కాపీ కొట్టాము. సో ముఖ్యంగా ఇందులో 3 రకాలైనటువంటి ఆర్టికల్స్గా డివైడ్ చేసాం మనం. Directive Principles of State Policy we divided into 3 articles. One is called as Gandhian articles. Another is called as socialistic articles. Other is called as liberal intellectual principles. Or it is divided into 3 principles. One is called as Gandhian principles. Other is called as socialistic principles. Other is called as liberal intellectual principles. 3 విభాగాలుగా మనం విభజించడం జరిగింది. ఏంటి అని అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఒకటేమో సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్, ఇంకోటేమో గాంధీయన్ ప్రిన్సిపల్స్, ఇంకోటేమో లిబరల్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్. ఫండమెంటల్ రైట్స్ అప్పుడు మనం గుర్తుంచుకున్నాము 12 నుంచి 35 వరకు ఫండమెంటల్ రైట్స్. అలానే ఇక్కడ 36 నుండి 51 వరకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. 36 నుండి 51 వరకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. 36 నేను ఫండమెంటల్ రైట్స్ చెప్పేటప్పుడు చెప్పాను,
ఆర్టికల్ 12 ఏమో డెఫినేషన్ ఆఫ్ స్టేట్ విత్ రెస్పెక్ట్ టు ఫండమెంటల్ రైట్స్, ఆర్టికల్ 36 ఏమో డెఫినేషన్ ఆఫ్ స్టేట్ విత్ రెస్పెక్ట్ టు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో స్టేట్ అంటే ఏంటో చెప్పారు ఆర్టికల్ 36లో, ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 12లో స్టేట్ డెఫినేషన్ చెప్పారు. సేమ్ అంటే ఎవరెవరు? పార్లమెంట్. ఎవరెవరు వస్తారనంటే పార్లమెంట్ వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది, స్టేట్ గవర్నమెంట్ వస్తుంది, స్టేట్ లెజిస్లేచర్ వస్తుంది, లోకల్ గవర్నమెంట్స్ వస్తుంది, అంతవరకే. నో ఆఫీసర్స్, నో జ్యుడిషియరీ. వాళ్ళు పాలసీ చేస్తారా? పాలసీ ఇంప్లిమెంట్ చేస్తారా? పాలసీ ఇంప్లిమెంట్ చేస్తారు. పాలసీ చేసే వాళ్ళు ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. అక్కడ స్టేట్ డెఫినేషన్కి ఇక్కడ స్టేట్ డెఫినేషన్కి చాలా తేడా ఉంది. అక్కడ ఏమైంది? స్టేట్లో ఫండమెంటల్ రైట్స్లో స్టేట్ అని అంటే సెంట్రల్ పార్లమెంటు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ లెజిస్లేచర్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, కార్పొరేషన్ ఎంప్లాయీస్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఎంప్లాయీస్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఫర్ ద గవర్నమెంట్, ప్రైవేట్ పీపుల్ వర్కింగ్ ఫర్ ద గవర్నమెంట్, జ్యుడిషియరీ ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ బట్ నాట్ జ్యుడిషియల్ జడ్జిమెంట్స్. ఇవన్నీ స్టేట్ కింద వస్తాయి. ఇక్కడికి వచ్చేసరికి స్టేట్ కింద ఏమొస్తాయంటే 5 వస్తాయి. లాజిక్, కామన్ సెన్స్, ఏదో పెద్ద బట్టి కొట్టని అవసరం లేదు. ఎవరు పాలసీ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది, లేకపోతే సెంట్రల్ పార్లమెంట్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దళిత బంధు స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది, లేకపోతే స్టేట్ లెజిస్లేచర్ చేస్తుంది, లైక్ పంచాయతీరాజ్ లా, పంచాయతీరాజ్ యాక్ట్ ఆఫ్ 2018, లేకపోతే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ చేస్తుంది, లైక్ జిహెచ్ఎంసీ. ఇవన్నీ స్టేట్ కింద వస్తాయి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ పాలసీ చేయదు. ఆర్బీఐ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఏదైనా పాలసీ చేస్తే ఇంప్లిమెంట్ చేస్తుంది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఎంప్లాయీస్. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంప్లిమెంట్ చేస్తారు. దిస్ పీపుల్ ఆర్ ఇంప్లిమెంటర్స్ బట్ నాట్ ద పాలసీ మేకింగ్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ mainly speaks about policy making, the guidelines, the principles for policy making of the state. అది అంటే అన్నాడు ఇలా ఇచ్చాడు అనుకోండి. ఆర్టికల్ 12 అధికరణ ప్రకారము స్టేట్ అంటే ఎవరెవరు వస్తారు? ఆర్టికల్ 36 అధికరణ అంటే ఆర్టికల్ ప్రకారము స్టేట్ అంటే ఎవరెవరు వస్తారు? దిస్ ఈస్ ద ఆన్సర్. ఆర్టికల్ 36 డెఫినేషన్ ఆఫ్ స్టేట్ యాజ్ ఇన్ పార్ట్ 3 or 4? 4. ఆర్టికల్ పార్ట్ 4. రిమెంబర్ దిస్. పార్ట్ 1 ఏంటి? యూనియన్ అండ్ ఇట్స్ స్టేట్స్. పార్ట్ 2 ఏంటి? సిటిజన్షిప్. పార్ట్ 3 ఏంటి? ఫండమెంటల్ రైట్స్. పార్ట్ 4 ఏంటి? డిపిఎస్పి. పార్ట్ 4 డెఫినేషన్ ఆఫ్ స్టేట్ ఇన్ పార్ట్ 4. ఆర్టికల్ 37. ఆర్టికల్ 37 ఏమని చెప్తుందనంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ నాన్ జస్టిషియబుల్ బట్ ఫండమెంటల్ ఇన్ గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ నాన్ జస్టిషియబుల్. ఈ ప్రశ్న కూడా మనం మెయిన్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిషియబుల్ అంటే జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి వస్తుంది ఫండమెంటల్ రైట్స్. కానీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి రాదు, విచ్ ఇస్ కాల్డ్ అస్ నాన్ జస్టిషియబుల్. అంటే ఏంటి సార్? అంటే ఏంటంటే ఎప్పుడైనా కూడా గవర్నమెంట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని పట్టించుకోకుండా పాలసీ చేసింది అనుకోండి, లేకపోతే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉన్నటువంటి ఆర్టికల్స్ని అస్సలు పట్టించుకోవట్లేదు అనుకోండి, మనము సుప్రీంకోర్టుకో హైకోర్టుకో పోవడానికి లేదు. ఎందుకంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ దే ఆర్ జస్ట్ డైరెక్షన్స్. They are not obligations. They are not compulsions. They are not 100% to be implemented by the state. These are only directions, advices. So directive principles of state policy ఎట్టి పరిస్థితిలో నాన్ జస్టిషియబుల్. ఎందుకు సార్ నేను సాటిస్ఫై కాలేదు? ఇంకో కారణం చెప్పండి సార్. నెంబర్ 1, మనకి 1950లో ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ని అమలు చేశామో మన దగ్గర రిసోర్సెస్ లేవు. మన దగ్గర రిసోర్సెస్ లేనప్పుడు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఏం మాట్లాడుతున్నాం మనము? ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్, ఈక్వల్ డెవలప్మెంట్, ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ యాక్ట్. ఇవన్నిటికి ఏం అవసరం? రిసోర్సెస్ అవసరం. కంపల్సరీ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ విలేజ్ పంచాయత్ ఆర్టికల్ 40,
ఇలాంటివన్నీ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఉన్నప్పుడు, కానీ ఇండియా దగ్గర అంత డబ్బులు లేవు, ఇండియా దగ్గర పొలిటికల్ సిస్టమ్ అంతా స్టెబిలైజ్డ్ పొజిషన్లో లేదు, డైవర్సిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, స్లాటరింగ్ ఆఫ్ ద కౌస్ ఈస్ బ్యాన్డ్ అకార్డింగ్ టు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అది నేను జస్టిషియబుల్లో పెట్టాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తున్నారు, ఆర్ఎస్ఎస్ లేకపోతే ఎవరొకరు హిందుత్వాలు చూడండి కౌ స్లాటరింగ్ బ్యాన్ చేయమని చెప్పింది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, మీరు ఎందుకు బ్యాన్ చేయట్లేదు అని ఒక కోర్టులో కేసు వేస్తుంది. కోర్టులో కేసు వేసినప్పుడు సుప్రీంకోర్టు అవును డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ జస్టిషియబులే, అందులో ఆర్టికల్ 48లో ఏమని మెన్షన్ అంటే స్లాటరింగ్ ఆఫ్ ద కౌస్ ఈస్ బ్యాండ్ అని ఉంది, సో స్లాటరింగ్ ఆఫ్ ద కౌస్ అండ్ క్యాటిల్ షుడ్ బి బ్యాండ్ అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అనుకోండి, ద మైనారిటీ సెంటిమెంట్స్ విల్ బి ఎఫెక్టెడ్. Not only minority sentiments will be affected, the people, whoever is eating the beef, their sentiments will be affected. Then they will think that who is this state, who is this government, ఎవరు గవర్నమెంట్, ఎవరు స్టేట్, నేనేం తినాలో ఏం తినకూడదని డిసైడ్ చేయడానికి మీరెవరండి? నేనేం తినాలో ఏం తినకూడదని డిసైడ్ చేసేది ఎవరు? ఆ హక్కు కూడా లేదా? ఒక వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఏవైతే ఉన్నాయో అవి తప్పించి నేను ఏదైనా తినొచ్చు, కానీ నువ్వు గవర్నమెంట్ నా పర్సనల్ రైట్ టు ప్రైవసీ, నా పర్సనల్ విషయంలోకి వచ్చి నేను ఏం తినాలో ఏం తినట్లేదు అన్నప్పుడు ఇంకేమవుతుందనంటే ఇంకా సొసైటీలో కయోస్ వస్తుంది, సొసైటీ ఇంకా డివైడ్ అయిపోతుంది. ఆల్రెడీ 1950లో మనం ఎదురు చూస్తున్నాం ఏంటి, పార్టీషన్ ఆఫ్ ఇండియా బేస్డ్ అపాన్ రిలీజియన్, ఇండియా అండ్ పాకిస్తాన్. అది జస్టిషియబుల్ పెట్టుంటే ఇమీడియట్గా మళ్ళీ ఒక యుద్ధం అయ్యేది, హిందూస్కి ముస్లిమ్స్కి మధ్యలో ఇంకా చాలా పెద్ద గొడవ జరిగేది. అందుకోసం ఇవన్నీ ఆలోచించి వాళ్ళు ఏం చేశారంటే, మనది కొత్త కంట్రీ, మనం డెమోక్రసీకి కొత్త, మనలో డైవర్సిటీ ఉంది, మన దగ్గర డబ్బులు లేవు, కొత్తగా మనకి ఫ్రీడమ్ వచ్చింది, మనలో ఆల్రెడీ హిందూ ముస్లిం స్టెబిలైజ్డ్ సిచ్యువేషన్లో లేదు, మనం ఇంకా కాన్సాలిడేషన్ పొజిషన్లోనే ఉన్నాము, పొలిటికల్ సిస్టమ్ స్ట్రాంగ్గా లేదు, సో మనం దీన్ని జస్టిషియబుల్లో పెట్టకపోవడమే ఉత్తమం అని వాళ్ళు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని నాన్ జస్టిషియబుల్ పెట్టారు. ఏ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ టెల్స్ దట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఈస్, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 43 ఏమని చెప్తుందంటే పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ద మేనేజ్మెంట్. ఇప్పుడు నేను మేనేజ్మెంట్ అనుకోండి, నేను ప్రైవేట్ కంపెనీ ఓనర్ని, నేను ఇన్ఫోసిస్ ఓనర్ని, ఎంతో కష్టపడి కంపెనీని నేను ఎస్టాబ్లిష్ చేసుకున్నాను. నువ్వు ఎక్కడి నుంచి వచ్చి టక్కని ఎంప్లాయీ లాగో వర్కర్ లా జాయిన్ అయ్యావు. ఆర్టికల్ ఏమని చెప్తుంది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ వర్కర్ షుడ్ బి పార్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటుంది. అప్పుడు మేనేజ్మెంట్ ఏమనుకుంటుంది, అరే నేను ఇంత కష్టపడి ఇంత డబ్బులు సంపాదించి ఇంత కంపెనీ పెట్టుకుంటే వర్కర్స్ మేనేజ్మెంట్లో భాగం, అది కూడా మళ్ళీ ఖచ్చితంగా ఫాలో కావాలని అంటుంది. ఏంది, నేను ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, నేను బయట కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటా. అప్పుడు మొదటికే మోసం వస్తుందా రాదా? ఫర్ ఎగ్జాంపుల్, జగన్ గవర్నమెంట్ ఏం చేసింది, 80% ఆఫ్ ద ఎంప్లాయీ షుడ్ బి గివెన్ టు లోకల్స్ ఇన్ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్. అరే బాబు, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఇచ్చుకో లోకల్స్కి, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్లో కూడా నువ్వు లోకల్ పీపుల్స్కి ఇస్తే నేను ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెడతాను? ఇవి నా డబ్బులు, నేను ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించుకొని నేను ఇక్కడ ఒక కంపెనీ పెడదామనంటే ఇక్కడ నేను ఏం చేస్తాను, నాకు ఏ మనిషిని అలానే చేస్తాడు, తక్కువ డబ్బులకి ఎక్కువ పని చేసేవాడు కావాలనుకుంటాను, స్కిల్డ్ పీపుల్ కావాలనుకుంటాను. నేను స్కిల్డ్ పీపుల్ లేరు ఆంధ్రప్రదేశ్లో ఫర్ ఎగ్జాంపుల్, కానీ నువ్వేమంటున్నావు 80% ఎంప్లాయీస్ ఖచ్చితంగా సెమీ స్కిల్డ్ పీపుల్ లోకల్ వాళ్ళే ఉండాలి, నాకు ఇష్టం లేదు. అప్పుడు నేనేం చేస్తాను, ఇన్వెస్ట్మెంట్ పెడతాను ఆ రాష్ట్రంలో. సో అందుకోసమే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని నాన్ జస్టిషియబుల్ పెట్టకపోవడము ఉత్తమమైందన్నమాట. ఇప్పుడు మేనేజ్మెంట్లో నేను వర్కర్స్ ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదు, కానీ కాన్స్టిట్యూషన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో వర్కర్స్ షుడ్ బి పార్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ అనే ఆర్టికల్ ఉంది. అప్పుడు నాకు నా వర్కర్స్ నాలో మేనేజ్మెంట్లో పాల్గొనవద్దు, ఎందుకంటే ఇది నా కంపెనీ, నా డబ్బులు నేను ఫీల్ అవుతున్నాను అనుకోండి. అప్పుడు నేను ఏం చేస్తాను, నా ఇన్వెస్ట్మెంట్ వేరే కంట్రీకి వెళ్తానా, ఇక్కడనే ఉంటానా, అంటే వేరే కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటానా, లేకపోతే ఇక్కడే ఉంటానా, ఇక్కడే కంటిన్యూ అవుతుందా, వేరే కంట్రీలో. సో డెవలప్మెంట్ వేరే కంట్రీలో అవుతుందా, మన కంట్రీలో అవుతుందా? ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని మన కాన్స్టిట్యూషనల్ మేకర్స్, ద గ్రేట్ పీపుల్, దే అండర్స్టూడ్ ద రియాలిటీ అండ్ దే మేడ్ ఇట్ as non-justiciable. Under which article? Article 37 of the Constitution. సో 3 రకాలైనటువంటి ప్రిన్సిపల్స్ ఉన్నాయని చెప్పాను నేను డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో. గుర్తుంచుకుందాం ఫటాఫట్. ఫండమెంటల్ రైట్స్ ఎలా గుర్తుంచుకున్నాం మనం? అన్ని గుర్తుంచుకున్నాం, 14 నుంచి 35 వరకు ప్రాపర్గా గుర్తుంచుకున్నాం. అలానే 36 నుంచి 51 వరకు గుర్తుంచుకున్నాం. 36 ఏంటిది, అయిపోయింది. 37 ఏంటి, ఒక్కొక్క వర్డ్ గుర్తుంచుకుందాం. నాన్ జస్టిషియబుల్. 36 స్టేట్ డెఫినేషన్, 37 నాన్ జస్టిషియబుల్. 38
3 విధాలుగా డివైడ్ అయింది అనుకున్నాం. ఒకటేమో సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్, ఇంకోటేమో గాంధీయన్ ప్రిన్సిపల్స్, ఇంకోటేమో లిబరల్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్. ఎక్కడి నుంచి ఉన్నాయి? 36, 37 అయిపోయింది. అంటే 38 నుంచి 51 ఉన్నాయి. ఎన్ని ఆర్టికల్ ఉన్నాయి? 38, 39, 40, 41, 14 ఆర్టికల్ ఉన్నాయి. 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51. 51 ఫండమెంటల్ డ్యూటీస్. సో 38 నుంచి 51 14 ఆర్టికల్స్ గుర్తుంచుకున్నాము అని అంటే, ఎలాగైతే ఫండమెంటల్ రైట్స్ మనం గుర్తుంచుకున్నామో ఖచ్చితంగా 2 క్వశ్చన్లు ప్రిలిమ్స్లో అయిపోయినట్టే. ఆర్టికల్స్ గుర్తుంచుకుంటే చాలు. ఫండమెంటల్స్ 2 క్వశ్చన్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో 2 క్వశ్చన్లు, ఫండమెంటల్ డ్యూటీస్లో 1 క్వశ్చన్. డామ్ షూర్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్, ఈ 3 టాపిక్లోకి వెళ్ళి 5 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ వస్తాయి. మెయిన్స్ క్వశ్చన్ రానే వస్తుంది ఎట్లా. ఫస్ట్ ఈ సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్లో ఏమేమి ఉన్నాయి? 38, 39, 41, 42, 43, 47 ఇట్లా గుర్తుంచుకుంటూనే ఉంటుంది. 1, 2, 3, 4, 5 ఆర్టికల్, 6 ఆర్టికల్. అంటే 14లో నుంచి 6 దేనికి సంబంధించినవి? సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ సంబంధించినవి. అంటే మిగతా 8లో కొన్ని గాంధీయను, కొన్ని. సో 38 ఏమంటుంది? 38 ఏమంటుంది? టు ప్రమోట్ పీపుల్స్ వెల్ఫేర్ బై సెక్యూరింగ్ ఏ సోషల్ ఆర్డర్. పెర్మిటెడ్ అంటే అలౌడ్, పెర్మిటెడ్ బై సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ అండ్ టు మినిమైజ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇన్కమ్, స్టేటస్, ఫెసిలిటీస్ అండ్ ఆపర్చునిటీ. అంటే ఏమర్థమైంది? 38 దేని గురించి మాట్లాడుతుందంటే సోషల్ ఆర్డర్ గురించి మాట్లాడుతుంది. 38 దేని గురించి మాట్లాడుతుంది? సోషల్ ఆర్డర్ గురించి మాట్లాడుతుంది. 38 దేని గురించి మాట్లాడుతుంది? సోషల్ ఆర్డర్ గురించి మాట్లాడుతుంది. అంటే ఏది లేకపోతే సోషల్ ఆర్డర్ ఉన్నట్టు? ఇన్జస్టిస్ లేకపోతే సోషల్ ఆర్డర్ ఉన్నట్టు. ఇన్జస్టిస్ ఎందులో లేనట్టు? ఇన్ఈక్వాలిటీస్ ఉండకూడదు, ఇన్జస్టిస్ ఉండకూడదు, సోషల్, పొలిటికల్, ఎకనామికల్ ఇన్జస్టిస్ ఉండకూడదు, ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్, ఈక్వాలిటీ ఆఫ్ ఫెసిలిటీస్, ఈక్వాలిటీస్ ఆఫ్ ఆపర్చునిటీ, ఇవన్నీ ఉంటేనే ఏం ఎన్ష్యూర్ చేసినట్టు? సోషల్ ఆర్డర్. సో ఆర్టికల్ 38 సోషల్ ఆర్డర్. సోషల్ ఆర్డర్ అంటే సోషలిస్టికే కదా. సో 38 సోషల్ ఆర్డర్ గుర్తుంచుకోండి. సోషల్ ఆర్డర్ ఉండాలి అంటే ఏం జరగాలి? ఇన్ఈక్వాలిటీస్ ఉండకూడదు, జస్టిస్ ఉండాలి. ఎలాంటి జస్టిస్ ఉండాలి? సోషల్, పొలిటికల్, ఎకనామికల్. 38, 39 ఇందులో పలు సవరణలు ఉన్నాయి, పలు పాయింట్స్ ఉన్నాయి. ఏంటవి? ఏంటంటే 39 లైవ్లీహుడ్ గురించి మాట్లాడుతుంది. 39 లైవ్లీహుడ్ గురించి మాట్లాడుతుంది. టు సెక్యూర్ adequate means of livelihood, equitable distribution of material resources, prevention of concentration of wealth and means. అంటే ఒకటే దగ్గర డబ్బులు ఉండకూడదు, ఆ డబ్బులు అనేది డిస్ట్రిబ్యూట్ జరగాలి, అందరికీ లైవ్లీహుడ్ ఉండాలి, అందరి దగ్గర ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెటీరియల్ ఉండాలి. ఇది చదువుతూ ఉంటేనే మనకి క్లిక్ అవుతుందా లేదా సోషలిస్టిక్ ప్రిన్సిపల్ అని? ఏమంటుంది? ఒక చోట ఉండకూడదు, అది డిస్ట్రిబ్యూషన్ అయి జరగాలి, అందరి దగ్గర ఉండాలి, అందరి దగ్గర లైవ్లీహుడ్ ఉండాలి. సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్. సో ఆర్టికల్ 39 మెయిన్లీ టాక్స్ అబౌట్ సెక్యూరింగ్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అండ్ నో కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఎట్ వన్ పర్టికులర్ పాయింట్ అండ్ దేర్ షుడ్ బి ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెటీరియల్ రిసోర్సెస్. మెటీరియల్ రిసోర్స్ అంటే ఫుడ్, క్లోతింగ్, షెల్టర్ అందరి దగ్గర ఉండాలి. 100% ఏం ప్రిన్సిపల్ ఇది? సోషలిస్టిక్ ప్రిన్సిపల్. అండ్ equal pay for equal work for men and women, preservation of health and strength of workers and children against forcible abuse, opportunity for healthy development of children, promote equal justice and free legal aid to poor. అంటే 39లో మనకి ఏం అర్థం అవుతుందని అంటే ఈక్వాలిటీ, లైవ్లీహుడ్, నో కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్, చిల్డ్రన్ హెల్త్, ఈక్వల్ ఎయిడ్, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. సో అన్ని ఈక్వాలిటీకి సంబంధించినటువంటిది ఆర్టికల్ 39లో ఉంది. ఇప్పుడు చెప్పండి, 38లో ఏం గుర్తుంచుకుంటాం? సోషల్ ఆర్డర్. 39లో ఏం గుర్తుంచుకుంటున్నాం? ద వెల్త్ షుడ్ నాట్ బి కాన్సన్ట్రేటెడ్ ఎట్ వన్ పర్టికులర్ పాయింట్, ఇట్ షుడ్ బి రీడిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద పీపుల్ వేర్ బై ఇట్ షుడ్ ఎన్ష్యూర్ లైవ్లీహుడ్. హౌ? బై ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్,
ఈక్వల్ లీగల్ ఎయిడ్, ఈక్వల్ హెల్త్ ఫర్ ఆల్ ద చిల్డ్రన్, ప్రొవైడింగ్ ఆల్ మెటీరియల్ రిసోర్సెస్ ఫర్ ఆల్ ద పీపుల్. సో ఈక్వాలిటీ. 39 ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ద పూర్. 38, 39లో 39A చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్, ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ద పూర్, ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ద పూర్. 38, 39. 40 పంచాయత్. గాంధీ ఏమంటాడు? పంచాయతీలు ఉండాలని అంటాడు. సో గాంధీయన్ ప్రిన్సిపల్స్లో ఆర్టికల్ 40 పోతుంది. ఎందుకంటే గాంధీకి నచ్చింది ఏంటి? విలేజ్ పంచాయత్స్. సో ఇట్ కమ్స్ అండర్ గాంధీయన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో 40 విల్ నాట్ కమ్ అండర్ సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్. ఏమొస్తుంది నెక్స్ట్? 41. 41 దేని గురించి మాట్లాడుతుందనంటే సెక్యూర్ రైట్ టు వర్క్, రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ టు పబ్లిక్ అసిస్టెన్స్ ఇన్ కేస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, సిక్నెస్ అండ్ డిసేబుల్మెంట్. ముఖ్యంగా దేని గురించి మాట్లాడుతుందంటే రైట్ టు వర్క్, రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ అసిస్టెన్స్ ఇన్ కేస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. రైట్ టు వర్క్, ఎడ్యుకేషన్ ఉంటేనే వర్క్ వస్తుంది, అసిస్టెన్స్ ఇన్ కేస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. అది ఆర్టికల్ 41. అసిస్టెన్స్ ఇన్ కేస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, అసిస్టెన్స్ ఇన్ కేస్ ఆఫ్ సిక్నెస్, అసిస్టెన్స్ ఇన్ కేస్ ఆఫ్ డిసేబుల్మెంట్. గవర్నమెంట్ బాధ్యత అసిస్టెన్స్ ఇవ్వు. ఎవరికి అన్ఎంప్లాయిడ్ ఉంటే వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇవ్వు. నీ బాధ్యత. డిసేబుల్డ్ పీపుల్ ఉంటే వాళ్ళకి ఏదైనా అలవెన్స్ ఇవ్వు, ఆసరా పెన్షన్స్ ఇవ్వు. అంటే ఇవన్నీ డైరెక్షన్స్ గివెన్ టు ద స్టేట్. బై హూమ్? బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. 38, 39 livelihood, no concentration of wealth at one particular point, equal distribution of material resources across the people, equal pay for equal work, equal justice and legal aid for poor. 40 పంచాయత్. 41 right to work, education and assistance in the case of unemployment, disablement as well as sickness. సిక్నెస్ అంటే ఎవరు సార్ అంటే లిప్రసీ పేషెంట్స్, ట్యూబర్క్లోసిస్ పేషెంట్లు. వాళ్ళను ఒక హాస్పిటల్లో పెట్టి వాళ్ళని మొత్తం కేర్ చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ది, స్టేట్ది. 41 కూడా అయిపోయింది. 42 ప్రొవిజన్ ఫర్ జస్ట్ అండ్ హ్యూమన్ కండిషన్స్ ఫర్ వర్క్ అండ్ మెటర్నిటీ లీవ్. 42 అనగానే మెటర్నిటీ గుర్తుంచుకోండి. ప్రమోట్ ప్రొవిజన్స్ ఫర్ జస్టిస్, జస్ట్ అంటే జస్టిస్, ప్రొవిజన్ ఫర్ జస్ట్ అండ్ హ్యూమన్ కండిషన్స్ ఫర్ వర్క్ అండ్ మెటర్నిటీ రిలీఫ్. అంటే మనం పనిచేసే చోట ఒక హ్యూమన్ కండిషన్స్ ఉండాలి. అంటే ఏంటి? వాష్రూమ్స్ ఉండాలి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉండాలి, ఆ వాష్రూమ్స్ క్లోజ్డ్ వాష్రూమ్స్ అయి ఉండాలి, ఉమెన్కి సపరేట్ వాష్రూమ్స్ అయి ఉండాలి. జస్ట్ కండిషన్స్ అంటే హ్యూమన్ కండిషన్స్, జస్ట్ కండిషన్స్ అంటే హ్యూమన్ కండిషన్స్. అండ్ మెటర్నిటీ రిలీఫ్ ఉండాలి. ఎట్ ద టైమ్ ఆఫ్ మెటర్నిటీ ఎట్ ద వర్క్ ప్లేస్ the woman should be given leave so that she can have a very good pregnancy or very good delivery. Provision for just and human conditions for work. 42 దేని గురించి మాట్లాడుతుంది? వర్క్ ప్లేస్ గురించి మాట్లాడుతుంది. ఇక్కడ మెటర్నిటీ రిలీఫ్ అంటే ఎక్కడ మెటర్నిటీ రిలీఫ్ గురించి మాట్లాడుతుంది? వర్క్ ప్లేస్ గురించి మాట్లాడుతుంది. 42 దేని గురించి గుర్తుంచుకోవాలి మనం? జస్ట్ అండ్ హ్యూమన్ కండిషన్స్ ఎట్ వర్క్ యాజ్ వెల్ అస్ మెటర్నిటీ రిలీఫ్. ఇప్పుడు మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ అని ఒకటి ఉంది. దాని కింద ఒక 6 నెలల లీవ్ ఇస్తున్నాము. ఎందుకు ఇస్తున్నామనంటే ఆర్టికల్ 42 ప్రకారంగా ఇస్తున్నాం. ఏముంది అక్కడ? వర్క్ ప్లేస్లో మెటర్నిటీ రిలీఫ్ ఉండాలి అని ఉంది, జస్ట్ అండ్ హ్యూమన్ కండిషన్స్ ఉండాలి అని ఉంది. ఏ ఆర్టికల్? 42. మళ్ళీ చెప్పండి. 38, 39 లైవ్లీహుడ్, 40 పంచాయతీ గుర్తు, పంచాయతీ అంతే. 40 అంటే పంచాయతీ, రౌండ్ నంబర్ 40 పంచాయతీ. 41 రైట్ టు వర్క్, education and assistance in the case of sickness, unemployment and disablement. 42 just and human conditions at workplace. First just and human conditions, just ante justice, just and human conditions at workplace and maternity relief. ఇదెన్నోది? అయిపోయింది. 43 secure decent standard of life, social and cultural opportunities for all workers. 43A steps to secure the participation of workers in the management of industries, added by 42nd Constitutional Amendment Act. 42 వర్కర్స్ గురించి మాట్లాడుతుంది. 43 ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా? 42వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఏం చేసిందంటే వర్కర్స్ హ్యావ్ ద
right to participate in management affairs, it talks about the welfare of workers. 43 secure decent standard of life and social and cultural opportunities for workers. అంటే ఏంటంటే సోషల్ అండ్ కల్చరల్ ఆపర్చునిటీస్ అంటే అప్పట్లో ఆదివారం కూడా సెలవు లేదు బ్రిటిష్ టైంలో. పొద్దున 7 నుంచి రాత్రి 9 దాకా పనిచేయాల్సిందే, ఆదివారం సెలవు లేదు. సో ఏమంటుందనంటే సెక్యూర్ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్, హ్యావింగ్ ఆపర్చునిటీ ఇన్ సోషల్ అండ్ కల్చర్. అంటే ఆదివారం వాళ్ళకి టైం ఇవ్వండి, సోషల్ లైఫ్ ఉంటుంది వాళ్ళకి. పొద్దున్న 9 నుంచి 5 వరకు డ్యూటీ పెట్టండి, లేకపోతే పొద్దున్న 9 నుంచి 6 వరకు డ్యూటీ పెట్టండి. 6 తర్వాత వాళ్ళ సోషల్ లైఫ్లోకి వెళ్తారు, వాళ్ళకి కల్చర్ ఉంటుంది, వాళ్ళకి వే ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, వాళ్ళకి లైఫ్ ఉంటుంది. వాళ్ళు మొత్తం ఇండస్ట్రీకే పనిచేయాలనా? అలా ఉండేది సిచ్యువేషన్ ఎప్పుడు? బ్రిటిష్ టైమ్స్. ఇవన్నీ బ్రిటిష్ టైంలో ఉన్న బాధలను చూసి చేసినటువంటి రాజ్యాంగం. 43 ఎవరి గురించి మాట్లాడుతుంది? వర్కర్స్. ఎన్ష్యూరింగ్ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ and social and cultural opportunities for all workers. 43A, workers have the right to participate in the management affairs under 42nd Constitutional Amendment Act. So 43 అంటే వర్కర్స్, 43 అంటే వర్కర్స్. 44 2 4 4 ఉన్నాయి, అలా గుర్తుంచుకోండి. 4 యూనిఫామ్ సివిల్ కోడ్. మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే మేనేజ్మెంట్లో వాళ్ళ డిసిషన్ మేకింగ్లో వాళ్ళు కూర్చుంటారన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తారు, కెనరా బ్యాంక్ ఉందనుకోండి, వాళ్ళు ఒక పాలసీ చేద్దాం అనుకున్నారు. ఏంటి? ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుదాం అనుకున్నారు. బ్యాంక్ లోన్స్కి ఇంట్రెస్ట్ రేట్ పెంచుదాం అనుకున్నప్పుడు కొన్ని యూనియన్స్ ఉంటాయి, ఆఫీసర్స్ అసోసియేషన్, వర్కర్స్ అసోసియేషన్, లేబర్ అసోసియేషన్స్ అని అసోసియేషన్స్ ఉంటాయి. అది గవర్నమెంట్ బ్యాంకే కదా. వాళ్ళందరూ కూర్చుంటారు ఆ బోర్డు మీటింగ్లో. వాళ్ళందరూ కూర్చొని వాళ్ళ యొక్క ఒపీనియన్ కూడా తీసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది? ఆ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూర్చుంటాడు, ఆ లేబర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూర్చుంటాడు, ఆ క్లర్క్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూర్చుంటాడు. సో వాళ్ళందరూ ఒపీనియన్ తీసుకొని వాళ్ళు ఫ్రేమ్ చేస్తారనమాట. ఎందుకనంటే ఇప్పుడు మేనేజ్మెంట్ తీసుకున్న డిసిషన్ వల్ల కంపెనీ లాస్ అయిందనుకో, ఎవరు లైవ్లీహుడ్ పోతుంది? ఎవరికి ఉద్యోగం పోతుంది? నేను తీసేయకున్నా బిజినెస్ రన్ కాలేదనుకోండి, ఇప్పుడు నేను తీసేయలేదు కానీ బిజినెస్ రన్ కానప్పుడు నేను ఎక్కడి నుంచి పేమెంట్ చేస్తాను శాలరీస్? సో అందుకోసం వర్కర్స్ కూడా జాగ్రత్తగా ఉంటారు, కంపెనీ లాస్ చేసుకోవద్దు. సో మీరు చేసే పాలసీలో మేము కూడా ఉంటాం. నీ పిచ్చి డిసిషన్స్ వల్ల ఏదైనా కంపెనీకి లాస్ అయింది అనుకో, మా లైవ్లీహుడ్ కూడా పోతుంది. సో కంపెనీని ఎట్టి పరిస్థితుల్లో మనం లాస్ చేసుకోకూడదు అంటే నేను కూడా అందులో భాగం అవ్వాలి. ఆర్టికల్ 43A. 44 2 యూనిఫామ్. 4 యూనిఫామా? 4 యూనిఫామ్. సో యూనిఫామ్ సివిల్ కోడ్. 4 యూనిఫామ్ సివిల్ కోడ్. 40 రౌండ్ ఫిగర్ పంచాయత్. 43 అయిపోయింది. 44 యూనిఫామ్ సివిల్ కోడ్. 45 46 ఏంటో చెప్తాను. 47 అంటే 45 46 గుర్తుంచుకోవాలి మనం. 44 గుర్తుంచుకుంది. 4 యూనిఫామ్ సివిల్ కోడ్. 47 టు రేజ్ ద లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ పీపుల్ అండ్ టు ఇంప్రూవ్ పబ్లిక్ హెల్త్. 47 హెల్త్ గురించి మాట్లాడుతుంది. 47 న్యూట్రిషన్ గురించి మాట్లాడు. న్యూట్రిషన్ బాగుంటేనే కదా హెల్త్ ఉండేది. అంటే 47 టాక్స్ అబౌట్ న్యూట్రిషన్ అండ్ హెల్త్. టు రేజ్ ద లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ పీపుల్ బై రేజింగ్ పబ్లిక్ హెల్త్. 47. ఇప్పుడు మొత్తం సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ మొదటి నుంచి చదువుదాం. 36 చెప్పండి ఆన్లైన్. వెంకటరమణ చెప్పు. 36 డెఫినేషన్ ఆఫ్ స్టేట్ డిపిఎస్పికి సంబంధించి. 37 నాన్ జస్టిషబుల్. వెరీ గుడ్, అంతే. 38 సోషల్ ఆర్డర్, ఎన్ష్యూరింగ్ సోషల్ ఆర్డర్. ఎలా? ఎస్. 39 డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్. 40 పంచాయత్ రాజ్. 41 వర్క్ ప్లేస్. వెరీ గుడ్. 41. 42 చూసినా మనం ఎంత చదివినా ఆ సెంటెన్స్ మొత్తం గుర్తుంచుకోలేము, వర్డ్సే గుర్తుంచుకుంటాం. 42 వర్క్ ప్లేస్. మరి 41 ఏంటి మరి? పబ్లిక్ అసిస్టెన్స్ ఇన్ అన్ఎంప్లాయ్మెంట్, సిక్నెస్ అండ్ డిసేబుల్మెంట్. 42 వర్కింగ్ కండిషన్స్ అండ్ మెటర్నిటీ రిలీఫ్. 43 వెల్ఫేర్ ఆఫ్ వర్కర్స్. 43A పార్టిసిపేషన్ ఇన్ మేనేజ్మెంట్. 44 యూనిఫామ్ సివిల్ కోడ్. 45 46 పక్కన పెట్టాం. 47 హెల్త్. టు రేజ్ ద లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ పీపుల్ అండ్ టు ఇంప్రూవ్ పబ్లిక్ హెల్త్. సోషల్ కల్చరల్ ఆపర్చునిటీస్ ఫర్ ద వర్కర్స్. 43. ఈయనే గాంధీ ఎప్పుడైనా కూడా వర్కర్ ఫ్రెండ్లీ.
సో 43 కూడా గాంధీ కిందనే వస్తుంది. 43 ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్స్ టు ఎండో దెమ్ నెసెసరీ పవర్స్ అండ్ అథారిటీ టు ఫంక్షన్ యాజ్ యూనిట్స్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్. 43 అందులోనే చాలా ఉన్నాయి. అందులో ఈయన కాటేజ్ ఇండస్ట్రీస్కి ఫేవరెట్ అనమాట. ప్రమోట్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఆన్ అన్ ఇండివిజువల్ ఆర్ కోఆపరేషన్ బేసిస్ ఇన్ రూరల్ ఏరియాస్లో కాటేజ్ ఇండస్ట్రీస్. 43B కోఆపరేటివ్స్. ఈయనే కాటేజ్ ఇండస్ట్రీస్ కోఆపరేటివ్స్కి ఈయన ప్రమోట్ చేసేవాడు. ఈయన ఏమంటాడంటే అసలుకి స్టేట్ అనేది ఇప్పుడు ఈ థాట్ ప్రాసెస్లోకి వెళ్తుంది. ఇఫ్ యూ గో ఇన్ టు ద థాట్ ప్రాసెస్ ఆఫ్ గాంధీ మెయిన్లీ బిలీవ్స్ ఇన్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ స్టేట్. హీ బిలీవ్స్ ఇన్ స్వరాజ్. The philosophy of Mahatma Gandhi is called as Swaraj. What is Swaraj? Swaraj is stateless society. Stateless society అంటే గవర్నమెంట్ అనేది ఉండకూడదు, స్టేట్ అనేది ఉండకూడదు. ప్రతి ఒక్క మనిషి ఇండిపెండెంట్గా సెల్ఫ్ కంట్రోల్డ్ మ్యాన్గా ఉండాలన్నది మహాత్మా గాంధీ యొక్క ఆలోచన. ఒక మనిషి ఇండిపెండెంట్గా సెల్ఫ్ కంట్రోల్డ్ సెల్ఫ్ రెగ్యులేటెడ్గా ఉన్న పరిస్థితిలో స్టేట్ అనేది అవసరమే లేదు. అలాంటి దేశాన్ని స్వరాజ్ అనే దేశంగా పిలుస్తాడు. అలాంటి సిస్టమ్ని స్వరాజ్, అలాంటి కాన్సెప్ట్ని స్వరాజ్. అది ఎప్పుడవుతుందంటే పీపుల్ ఒకరినొకరు కలిసి పనిచేసుకుంటే కోఆపరేటివ్స్ అందరూ కలిసి ఒక కాటేజ్ ఇండస్ట్రీ పెట్టుకోవడం. ఓ క్యాండిల్స్ మేకింగో, లేకపోతే మ్యాచ్ బాక్స్ మేకింగో, ఒక కుట్టు మిషనో, లేకపోతే బట్టలు కుట్టుకోవడమో, ఇలాంటివి కాటేజ్ ఇండస్ట్రీస్, చిన్న కాటేజ్ ఇండస్ట్రీస్. మళ్ళీ అందులో ఓనర్ ఉండకూడదు. ఈయన అగేన్స్ట్ క్యాపిటలిజం. ఓనర్ ఉండకూడదు, అందరూ ఓనర్సే. వాళ్ళ పని తగ్గట్టు వాళ్ళు డబ్బులు తీసుకోవాలి. ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. వాళ్ళ పని తగ్గట్టు వాళ్ళు డబ్బులు తీసుకోవాలి. సో ఇలాంటి ఆలోచన మహాత్మా గాంధీకి ఉంది. ఆయన కాటేజ్ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేశాడు, కోఆపరేటివ్స్ని ప్రమోట్ చేశాడు. అందుకే 2019లో నరేంద్ర మోడీ సెకండ్ టైం గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు ఒక మినిస్ట్రీ ఫామ్ చేసింది. ఆ మినిస్ట్రీ పేరు మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్స్. మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్స్ అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కోఆపరేషన్స్ కాదు, ఈ కోఆపరేటివ్స్. దానికి మళ్ళీ ఎవరిని మినిస్టర్గా చేశారు? అమిత్ షాని చేశారు. అమిత్ షా ఈజ్ ద మినిస్టర్ ఫర్ కోఆపరేటివ్స్. అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎందుకనంటే గాంధీ ప్రమోట్ చేశాడు కాబట్టి. Gandhi promoted it. So Article 43 talks about workers only, but what type of workers? Cooperative workers. They are not workers, they are part of the company, they are part of the industry, they are the owners also, which is called as cooperatives. Promote formation, autonomous function, democratic control and management of కోఆపరేటివ్ సొసైటీ. ఈయనే వర్కర్స్ని ప్రమోట్ చేస్తూ కోఆపరేటివ్ సొసైటీ అని ఉండాలి అని నమ్ముతాడు. ఎందుకంటే అతను నమ్మిన ఫిలాసఫీ ఏంటి? స్వరాజ్. స్వరాజ్ అంటే ఏంటి? ఎవ్రీ మ్యాన్ ఈజ్ సెల్ఫ్ కంట్రోల్డ్, సెల్ఫ్ రెగ్యులేటెడ్. సో పీపుల్ విల్ కమ్ టుగెదర్ అండ్ దే విల్ ఎస్టాబ్లిష్ ఏ ఫర్మ్. ద ఫర్మ్ ఈజ్ కాల్డ్ ఎస్ కాటేజ్ ఇండస్ట్రీ. చిన్న ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, వాటిని కాటేజ్ ఇండస్ట్రీస్, ఇంటర్లో చేసుకునేవి. ఎంఎస్ఎంఈ కన్నా చిన్నది. 45 చదవలే ఇంకా మనం. 46 ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామికల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అండ్ వీకర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ, ప్రొటెక్ట్ ఫ్రమ్ సోషల్ ఇంజస్టిస్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. రిజర్వేషన్స్ గవర్నమెంట్ ఎలా ఇచ్చిందో తెలుసా? ఈ 46 ఆర్టికల్ చూపించి. మొన్న ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి రిజర్వేషన్ ఎలా ఇచ్చిందో నరేంద్ర మోడీ గవర్నమెంట్ అంటే ఈ 46 ఆర్టికల్ చూపెట్టి. మనం ఎప్పుడైనా కూడా గవర్నమెంట్ షుడ్ ప్రమోట్, గవర్నమెంట్ షుడ్ హెల్ప్ ఎస్సీ, ఎస్టీ యాజ్ వెల్ యాజ్ వీకర్ సెక్షన్స్. We have to help them from social injustice and exploitation. Promotion of educational and economical interests of SC and ST as well as weaker section. ఈ వీకర్ సెక్షన్ అంటే పెద్ద వర్డ్. ఇందులో మైనారిటీస్ వస్తారు, ఇందులో ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వస్తారు, బ్యాక్వర్డ్ క్లాసెస్ వస్తారు, ఎల్జీబీటీస్ వస్తారు, సీనియర్ సిటిజన్స్ వస్తారు, చిల్డ్రన్ వస్తారు. సో ఇలాంటి వీకర్ సెక్షన్స్ కోసం ఖచ్చితంగా గవర్నమెంట్ తన వంతు కృషి చేయాలి అనేది ఏ అధికారంలో ఉంది? 46. రిజర్వేషన్ సంబంధించిన ఏ ప్రశ్న అయినా కూడా మీరు ఆర్టికల్ 46 యాడ్ చేయొచ్చు. ఆర్టికల్ 46 ఏమంటుంది? ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీ యాజ్ వెల్ as వీకర్ సెక్షన్స్, ప్రొటెక్ట్ ఫ్రమ్ సోషల్ ఇంజస్టిస్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్. 46. 47 ప్రొహిబిట్ ద కన్సంప్షన్. 47 ఏంటిది? ఇంతకుముందు చదివినప్పుడు పబ్లిక్ హెల్త్. పబ్లిక్ హెల్త్ టు రేజ్ ద లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ టు సెక్యూర్ పబ్లిక్ హెల్త్. పబ్లిక్ హెల్త్ అందరూ తాగుబోతులయ్యారనుకోండి, ఇప్పుడు అదే ఉంది పరిస్థితి బయట. అందరూ తాగుబోతులయ్యారనుకోండి, ఏమవుతుంది? పబ్లిక్ హెల్త్ దెబ్బతింటుందా లేదా? 47 ప్రొహిబిట్ ద కన్సంప్షన్ ఆఫ్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ అండ్ డ్రగ్స్ విచ్ ఆర్ ఇంజూరియస్ టు గాంధీ. అందుకే గాంధీ జయంతి రోజు వైన్ షాప్స్ బంద్ పెడతారు, ఎందుకంటే ఈయనే అగేన్స్ట్ డ్రింకింగ్. సో ఆర్టికల్ 47 టాక్స్ దట్ prohibition of the consumption of intoxicating drinks means alcohol and drugs which are injurious to health.
అది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కూడా ఉంది. ఇప్పుడు ప్రశ్న వేయచ్చు మనం, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉంది, అయినా మీరు వైన్ షాపులు రన్ చేస్తున్నారు, లైసెన్సెస్ పెడుతున్నారు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు పెడుతున్నారు, వాళ్ళకి టార్గెట్లు ఉంటాయి. ఈ డిపో వాళ్ళు ఎంతమంది అమ్మారు, ఈ డిపో వాళ్ళు ఎంతమంది అమ్మారు, నువ్వు టార్గెట్ రీచ్ అవుతున్నావా లేదా, వాళ్ళు టార్గెట్ రీచ్ అవ్వకపోతే డిమోషన్ చేస్తారు, వీళ్ళు ఫోన్ చేస్తారు టార్గెట్స్ ఎక్సైజ్ సూపరింటెండెంట్స్, ఎంత అమ్మింది ఈరోజు మందు, ఇంకెక్కువ అమ్మాలి, ఏం చేస్తున్నావు నువ్వు. గవర్నమెంట్, వై? బికాస్ ద రెవెన్యూ జనరేటర్ ఇస్ liquor for state government. This is reality. But directive principles of state policy is telling that prohibition of consumption, prohibit the consumption of intoxicating drinks and drugs. 47 కూడా రెండు మూడు ఉంటాయి అధికరణాలు, 1, 2. పబ్లిక్ హెల్త్, 47 పబ్లిక్ హెల్త్ కదా, 47 పబ్లిక్ హెల్త్లో బ్రాకెట్లో ఏమని ఉంటుందనంటే ప్రొహిబిట్ ద కన్జంప్షన్ ఆఫ్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్. ఎందుకు? ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ ఎవరైనా సరే, వాడు ఎంత జిమ్ముకు పోయినా సరే, ప్రతిరోజు తాగాడు అనుకోండి, ఖచ్చితంగా ఆరోగ్యం చెడిపోతుంది. డ్యామ్ షూర్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ద 100%. ద ఆల్కహాల్ కన్సంప్షన్ విల్ ఎఫెక్ట్ ద హెల్త్, డ్యామ్ షూర్ ఇట్ ఈస్. ఎందుకు సార్ అంటే ఒకటి యాసిడిక్ కంటెంట్ ఎక్కువ, బాడీ బేసిక్ కావాలి, యాసిడ్ బేసిక్. ఎప్పుడైతే యాసిడ్ కంటెంట్ ఎక్కువ అవుతుందో ఆబ్వియస్లీ ఏమవుతాయి, హైడ్రాక్సియల్ ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి, దాని ఆక్సిడేషన్ అవుతుంది మన బాడీలో. ఆక్సిడేషన్ అయినప్పుడు ఏమవుతుంది, సెల్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది. దాన్ని డీఆక్సిడేషన్ చేయాలి అని అంటే బేసిక్ మెటల్స్ తీసుకోవాలి. బేసిక్ మెటల్స్ ఏంటి, లెమన్ జ్యూస్ ఇలాంటివి, సిట్రిక్ ఫ్రూట్స్. దిస్ ఆల్కహాల్ ఇస్ మోర్ అసిడిక్ ఇన్ నేచర్. ఆర్టికల్ 47, 48, 48 prohibit the slaughter of cows. In a slaughter of cows against slaughter of cows and other milch, important milch and drought cattle also. ముదిరిపోయిన ఆవులు ఉంటాయి కదా, ముదిరిపోయిన బర్రెలు ఉంటాయి కదా, వాటిని కూడా చంపకూడదు అని మెన్షన్ చేశారు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఒక లాజిక్ ఉండేది ఏంటనంటే, సరే కవ్వులను చంపము, కనీసం ముదిరిపోయిన కవ్వులైనా చంపుకుంటామన్నది. కానీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏం చెప్తుంది, అది ముదిరిపోయిన కవ్వు అయినా సరే, ముదిరిపోయిన బఫల్లో అయినా సరే మీరు స్లాటర్ చేయడానికి వీల్లేదు. సో ఆర్టికల్ 48 గాంధీయన్ ప్రిన్సిపల్స్ విచ్ స్పీక్స్ అబౌట్ ప్రొహిబిట్ ద స్లాటర్ ఆఫ్ కౌస్, మిల్చ్ పాలిచ్చేది, మిల్చ్ అండ్ డ్రౌట్ అంటే ముదిరిపోయింది, డ్రౌట్ క్యాటిల్ అండ్ టు ఇంప్రూవ్ దేర్ బ్రీడ్స్. దీస్ ఆర్ గాంధీయన్ ప్రిన్సిపల్స్. చెప్పండి, 40, 43, 46, 47, 48 ఎన్ని మిగిలిపోయినాయి? 46లోకి వెళ్ళి ఆరిపోతే 8లో ఎన్నివి? ఇవన్నీ గాంధీ 1, 2, 3, 4, 5, 5. ఐ థింక్ ఎన్ని లిబరల్ ఇంటెలెక్చువల్ 3. ఇలా గుర్తుంచుకుందాం మనం. మొత్తం 14. 14లో 6 సోషలిస్ట్, ఇంకెన్ని ఉన్నాయి? 8. 8లో 5 గాంధీయన్, ఇంకా మిగిలిపోయినాయి ఎన్ని? 3. మళ్ళీ 36, 37, 38, 39 ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్, ఈక్వాలిటీ, 40, 41 రైట్ టు వర్క్, అసిస్టెన్స్ ఇన్ అన్ఎంప్లాయ్మెంట్, సిక్నెస్ అండ్ డిసేబుల్మెంట్, వెరీ గుడ్. 42 వర్కింగ్ కండిషన్స్, హ్యూమన్ మ్యాటర్నిటీ రిలీఫ్. 43 వర్కర్స్, ఇంకా కాటేజ్ ఇండస్ట్రీస్, ఇంకా పార్టిసిపేషన్ ఇన్ మేనేజ్మెంట్, ఇంకా కోఆపరేటివ్స్. 44, 45 చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, 45 చేసామమ్మ. 46 ఇస్ ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఫర్ SCs and STs and other weaker sections as well as to promote social justice against social injustice and exploitation. 47 అదేమో 2 న్యూట్రిషన్, పబ్లిక్ హెల్త్ as well as prohibition of intoxicating drinks and drugs. 48 cow slaughter. Next, liberal intellectual. 44 లిబరల్ ఇంటెలెక్చువల్, యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఇంటెలెక్చువల్. అక్కడ లేనివి ఇక్కడ 3 ఉంటాయి కదా, ఇంకా ఏంటేంటది? 45, 50, 51 చూద్దాం ఒకటి. 44
యూనిఫామ్ సివిల్ కోడ్. 45 సింపుల్. ఒకప్పుడు 6 to 14 years of school children, 6 to 14 years of children compulsory should get primary education was an directive principles of state policy. But what happened after 86th Constitutional Amendment Act in Fundamental Rights under Article 21 Clause A, 6 to 14 years of children should get free and compulsory primary education by the state. So the same article was present in Directive Principles of State Policy till 2002, which means 6 to 14 years of children should get compulsory and free primary education was been removed and added from 0 to 6 years. In Directive Principles of State Policy, from 0 to 6 years is the responsibility of the parents to give parental care, provide early childhood care and early childhood education for all children until completion of the age of 6 years. Age completion 6 years వరకు పేరెంటల్ కేర్ కంపల్సరీ, పేరెంటల్ ఎడ్యుకేషన్ కంపల్సరీ అనేది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలోకి వచ్చింది. ఏ అధికరణ ప్రకారంగా, ఏ రాజ్యాంగ సవరణ వల్ల? 86వ రాజ్యాంగ సవరణ వల్ల. ఆల్రెడీ 6 to 14 years ఏదైతే ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉందో అది ఫండమెంటల్ రైట్కి వెళ్ళిపోయింది. ఇక్కడికి ఏమొచ్చింది? 0 to 6 years పేరెంటల్ చైల్డ్హుడ్ కేర్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ అంటిల్ దే అటైన్ ద ఏజ్ ఆఫ్ 6 years. ఎన్నో ఆర్టికల్ అది? 45. 45. 46 ఏంటి? ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఫర్ ద SCs and STs and వీకర్ సెక్షన్స్ అగెయిన్స్ సోషల్ ఇంజస్టిస్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్. 46 చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. రిజర్వేషన్స్ అన్ని 46. 45 ఈజీ గుర్తుంచుకోవడం కోసం. రైట్ టు ఎడ్యుకేషన్ ఇక్కడ 0 to 6 years. 45. 48 ఆర్గనైజ్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ ఆన్ మోడర్న్ అండ్ సైంటిఫిక్ లైన్స్. 48 క్యాటిల్ కదా, అందుకే అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ. ఇంటలెక్చువల్. 48A ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ఎన్విరాన్మెంట్ అండ్ సేఫ్ గార్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్. 42వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగా యాడ్ అయింది ఇది. ఏంటి? ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ఎన్విరాన్మెంట్ అండ్ వైల్డ్ లైఫ్. ఎందుకు? క్యాటిల్, యానిమల్స్, అగ్రికల్చర్ వచ్చింది. 48 మొత్తము జీవ సమాజం వాటి గురించి అనమాట, చెట్ల గురించి, జంతువుల గురించి. ఎన్నో ఆర్టికల్ అది? 48. 49 వెరీ ఈజీ, ఇక్కడ నుంచి అన్ని ఈజీ. 49 మాన్యుమెంట్స్, ప్లేసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ లైక్ తాజ్ మహల్. ప్రొటెక్షన్ ఆఫ్ మాన్యుమెంట్స్, ప్లేసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ లైక్ చార్మినార్. 50 సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ ఇన్ పబ్లిక్ సర్వీసెస్ ఆఫ్ ద స్టేట్. జ్యుడిషియరీ సపరేట్, ఎగ్జిక్యూటివ్ సపరేట్. 51 ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. 49 ప్రొటెక్షన్ ఆఫ్ మాన్యుమెంట్స్, ప్లేసెస్, ఆబ్జెక్ట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. 50 సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. 51 ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. కొత్తగా యాడ్ అయినటువంటి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏంటి మనం గుర్తుంచుకున్నాం కాబట్టి ఫటాఫట్ అయిపోతుంది. 42వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ప్రకారంగా ఏమేమి యాడ్ అయ్యాయంటే సెక్యూర్ ఆపర్చునిటీస్ ఫర్ హెల్తీ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్, ప్రమోట్ ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ద పూర్, steps to secure participation of workers in the management, protect and improve environment and wildlife. ఇవి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ అయింది. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. చెప్పండి, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏమేమి యాడ్ అయ్యాయి? ఆపర్చునిటీస్ ఫర్ హెల్తీ డెవలప్మెంట్ ఆఫ్ ద పీపుల్, ఈక్వల్ జస్టిస్, ఫ్రీ లీగల్ ఎయిడ్, స్టెప్స్ టు సెక్యూర్ పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ మేనేజ్మెంట్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ వైల్డ్ లైఫ్. ఇవి 4 ఆర్టికల్స్ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ అయ్యాయి. ఒకటేంటి? సెక్యూర్ ఆపర్చునిటీస్ ఫర్ హెల్తీ డెవలప్మెంట్ ఆఫ్. యాడెడ్ హౌ మెనీ? 4. సెక్యూర్ ఆపర్చునిటీస్ ఫర్ ద హెల్తీ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్, ఇంకా ప్రమోట్ ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్, ఇంకా స్టెప్స్ టు సెక్యూర్ ఆపర్చునిటీస్ ఫర్ వర్కర్స్ ఇన్ మేనేజ్మెంట్. 48A ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ వైల్డ్ లైఫ్. ఇవి 4 గుర్తుంచుకోవాలి. ఎలా? 42 అన్నప్పుడు ఒకటేమో పబ్లిక్ హెల్త్, డెవలప్మెంట్ ఆఫ్ ఫర్ హెల్తీ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్, హెల్తీ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్, ఇంకోటి లీగల్ ఎయిడ్, ఇంకొకటి ఎన్విరాన్మెంట్, ఇంకోటి పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ మేనేజ్మెంట్. ఒకటేమో హెల్త్ ఫర్ చిల్డ్రన్, ఇంకోటి ఫ్రీ లీగల్ ఎయిడ్, ఇంకోటి ఎన్విరాన్మెంట్ అండ్ వైల్డ్ లైఫ్, ఇంకోటి మేనేజ్మెంట్. మళ్ళీ ఒకటేమో హెల్త్ ఆఫ్ చిల్డ్రన్, ఇంకోటి ఫ్రీ లీగల్ ఎయిడ్, ఇంకోటి ఎన్విరాన్మెంట్ అండ్ వైల్డ్ లైఫ్, ఇంకోటి
పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ మేనేజ్మెంట్. ఇది 43, ఇది అటు ఇటు చెప్పొద్దు. 43 తర్వాత 48 రావాలి. 43 ఏంటి? పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ మేనేజ్మెంట్. 48 ఏంటి? ఎన్విరాన్మెంట్ అండ్ వైల్డ్ లైఫ్. 39లో ఒకటి యాడ్ అయింది, 39Aలో ఒకటి యాడ్ అయింది, 43 ఒకటి యాడ్ అయింది, 48 ఒకటి యాడ్ అయింది. ఇదేని ప్రకారంగా 42 వల్ల హెల్త్ ఫర్ చిల్డ్రన్, ఫ్రీ లీగల్ ఎయిడ్, పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ మేనేజ్మెంట్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ వైల్డ్ లైఫ్ 42వ రాజ్యాంగ సవరణ. 44 ద్వారా ఏమయ్యాయి? వన్ మోర్ ప్రిన్సిపల్, ఆర్టికల్ 38 రిక్వైర్స్ ద స్టేట్ టు మినిమైజ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇన్కమ్, స్టేటస్, ఫెసిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్. 44 ఏం చేసిందనంటే స్టేట్ బాధ్యత ఇన్ఈక్వాలిటీస్ రెడ్యూస్ చేయడం, ఈక్వాలిటీని ప్రమోట్ చేయడం. దేని కింద యాడ్ చేసింది? ఏ ఆర్టికల్ కింద యాడ్ చేసింది? 38 ప్రమోషన్ ఆఫ్ ఈక్వాలిటీస్ అగెన్స్ట్ ఇన్ఈక్వాలిటీ. 86 ఇంకొకటి ఏ ఆర్టికల్? 45 కింద. 97 ఏంటి? 43B ఫార్మేషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. సో 4 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, 4 సవరణలు జరిగాయి. 42, 44, 86, 97. చెప్పండి. 42లో ఏమేమై? 4 వచ్చాయి. ఏంట 4? హెల్తీ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్, ఫ్రీ లీగల్ ఎయిడ్, పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ మేనేజ్మెంట్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ వైల్డ్ లైఫ్. 44 ద్వారా ఈక్వాలిటీ, ఈక్వల్ ప్రమోషన్, సెక్యూర్ ఈక్వాలిటీ అమాంగ్ ఆల్. ఎన్నో ఆర్టికల్? 38. 86 ఏంటి? 45 ఏంటి? 0 to 6 years ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ బై ద చిల్డ్రన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ టిల్ దే అచీవ్ ద ఏజ్ ఫ్రమ్ 0 to 6 years. 45 ఆర్టికల్. ఎన్నో రాజ్యాంగ సవరణ? 86. 97 ఏంటి? కోఆపరేటివ్స్. ఇంతే, ఒక్కొక్క వర్డ్. ఇది జస్ట్ మెయిన్స్ కోసము. శాంక్షన్ బిహైండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అల్లాడి కృష్ణస్వామి అయ్యార్ ఏమంటాడంటే, ఇలాంటి కొన్ని ఒక్కొక్క సెంటెన్స్ అన్ని గుర్తుంచుకోలేరు మీరు, ఒక్కొక్కటి సెంటెన్స్ గుర్తుంచుకోండి. ఫండమెంటల్ రైట్స్ అంటే ఇది రాస్తాను, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఇది రాస్తాను. అలా అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, నో మినిస్ట్రీ రెస్పాన్సిబుల్ టు ద పీపుల్ క్యాన్ అఫోర్డ్ లైట్ హార్టెడ్లీ టు ఇగ్నోర్ ద ప్రొవిజన్స్ ఇన్ పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే ఏ మినిస్ట్రీ అయినా పీపుల్ చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని లైట్గా తీసుకోరు. ఎందుకు లైట్గా తీసుకున్నారంటే మళ్ళీ ఎలక్ట్ అవ్వరు. అల్లాది కృష్ణస్వామి అయ్యర్, నో మినిస్ట్రీ రెస్పాన్సిబుల్ టు ద పీపుల్ క్యాన్ అఫోర్డ్ లైట్ హార్టెడ్, లైట్ తీసుకోరు అన్నట్టు, పాష్గా లైట్ హార్టెడ్లీ, ఎవరు లైట్గా తీసుకోరు. టు ఇగ్నోర్ ద ప్రొవిజన్స్ ఇన్ పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎందుకనంటే వాళ్ళు లైట్గా తీసుకున్నారంటే పీపుల్ మళ్ళీ ఓటు వేయరు. పీపుల్కి ఏం కావాలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉంది. అలాంటి కృష్ణస్వామి అయ్యర్ ఏమంటుండంటే దాని ప్రకారం ప్రతి మినిస్ట్రీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఫాలో అవ్వాల్సిందే. బిఆర్ అంబేద్కర్ ఏమంటాడు? ఏ గవర్నమెంట్ విచ్ రెస్ట్స్ ఆన్ పాపులర్ ఓట్, అంటే ఎలక్షన్స్ ద్వారా గెలిచినటువంటి గవర్నమెంట్ క్యాన్ హార్డ్లీ ఇగ్నోర్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ వెల్ షేపింగ్ ఇట్స్ పాలసీస్. అది చాలా కష్టం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఇగ్నోర్ చేయడం. ఎందుకనంటే ఇఫ్ ఎనీ గవర్నమెంట్ ఇగ్నోర్స్ దెమ్, ఇట్ విల్ బి సర్టన్లీ హ్యావ్ టు ఆన్సర్ బిఫోర్ ద ఎలక్టోరేట్ ఎట్ ద ఎలక్షన్ టైం. సో ఎలక్షన్ టైంలో వాళ్ళని ఫేస్ చేయాలి. కాబట్టి ఏ గవర్నమెంట్ కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఇగ్నోర్ చేయదు. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ అదే చెప్పాడు, బిఆర్ అంబేద్కర్ అదే చెప్పాడు. సో వై డిపిఎస్పి వాస్ మేడ్ అన్జస్టిషియబుల్? నేను చెప్పాను ఇంతకుముందు. ద కంట్రీ డిడ్ నాట్ పొసెస్ సఫిషియంట్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ టు ఇంప్లిమెంట్ దెమ్. డబ్బులు లేవు, అన్ని ఇంప్లిమెంట్ చేయాలని డబ్బులు లేవు. The presence of vast diversity and backwardness in the country would stand in the way of their implementation. Backwardness ఉంది, డైవర్సిటీ ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్ వేస్తే ఊరుకోరు, ఎందుకంటే మన దగ్గర డైవర్సిటీ ఉంది. అందుకోసం అన్జస్టిషియబుల్, నాన్ జస్టిషియబుల్లో పెట్టాను. నేను చెప్పాను, ద న్యూలీ బోర్న్ ఇండిపెండెంట్ ఇండియన్ స్టేట్ విత్ ఇట్స్ మెనీ ప్రీఆక్యుపేషన్స్ మైట్ బి క్రష్డ్ అండర్ ద బర్డన్ అన్లెస్ ఇట్ వాస్ ఫ్రీ టు డిసైడ్ ద ఆర్డర్, ద టైమ్, ద ప్లేస్ అండ్ ద మోడ్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ దెమ్. ఆ కొత్తగా వి టుక్ బర్త్ యాజ్ ఎ న్యూ డెమోక్రటిక్ కంట్రీ. ఇట్స్ వెరీ టఫ్ టు ఇంప్లిమెంట్ ఇట్. So if it is placed in justiciable, it is very tough for the newly born country to make the directive principles of state policy to be real. So that is the reason we kept in non-justiciable. ఏంటి? ఒకటి డైవర్సిటీ, ఒకటి ఫైనాన్షియల్ రిసోర్సెస్ లేదు, మనం కొత్తగా పుట్టినటువంటి డెమోక్రటిక్ కంట్రీ. నెంబర్ 4, వీఆర్ ఇమెచ్యూర్ విత్ రెస్పెక్ట్ టు డెమోక్రసీ అండ్ వీఆర్ నాట్ కాన్సాలిడేటెడ్ యాజ్ ఏ కంట్రీ. Because of all these reasons, directive principles of state policies
అది బెనిఫిట్ ఆఫ్లైన్ క్లాస్లో. ఇప్పుడు ఆన్లైన్ అంతమంది ఉన్నారు, ఎవరు వింటున్నారో తెలియదు నాకు, ఎవరు నన్ను చూస్తున్నారో తెలియదు. ఒకటి ఫైనాన్షియల్ రిసోర్సెస్ లేదు, 2 3 న్యూలీ బార్న్ డెమోక్రటిక్ కంట్రీ. బికాస్ ఆఫ్ దిస్ వీ ప్లేస్డ్ ఇట్ యాజ్ అన్ అన్కాన్స్టిట్యూషన్, నాన్ జస్టిఫియబుల్.